ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుడు ఈరోజు మనకి ఇవ్వబోతున్నటువంటి వాక్య వాగ్దానము 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ ప్రాముఖ్యమైన మాట కనబడుతుంది. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించుననే మాట. అన్ని విషయముల యందు నువ్వు ఎలా వివేకంగా ఉండాలి, ఎలా నడుచుకోవాలి. అందుకని ఒక చోట అంటాడు కదా, పాముల వలె వివేకమును అంటాడు. అంటే ఈ రోజున పాపము నుండి ఎలా తప్పించుకోవాలి. యోసేపు వివేకముగా ఉన్నాడు. పొతిఫెర భార్య చేతిలో నుండి, పాపపు బంధకాల్లో నుండి యోసేపు వివేకముగా తప్పించుకున్నాడు. తన వస్త్రము ఊడిపోతున్నప్పటికీ కూడా సిగ్గు ఏమాత్రము ఎరుగుగా గ్రహించగా దానికి లోబడకుండా నేను పాపము నుండి దూరంగా పారిపోవాలని, దుష్టుడికి దూరంగా ఉండాలంటాడు దేవుడు. పాపము నుండి దూరంగా పారిపోవాలంటాడు దేవుడు. అందుకనే